ఈ వీడియోలో నేను ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఫ్లఫీగా ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా కూడా రెడీ చేస్తాను. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మానసా స్వీట్ నెస్ట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి. 1 by 1 ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్లో మనకి మైదా, కోకో పౌడర్, కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 తీసుకున్న తర్వాత దీనిని 2 to 3 times మనము జల్లించుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనము 2 times జల్లించుకోవటం వల్ల అవి మొత్తము పోతాయండి. మనము ఇలా జల్లించుకోవటం వల్ల మనకి కేక్ డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ అనేది బాగా మిక్స్ అవుతాడండి వెట్ ఇంగ్రీడియంట్స్లో. దీనిని సైడ్న పెట్టుకొని ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. వెట్ ఇంగ్రీడియంట్స్లో ముందుగా మనము షుగర్ని, దాంట్లోనే మనము ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత దీంట్లోకి వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనిగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము వెనీలా ఎసెన్స్ని అండ్ ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మొత్తము షుగర్ మొత్తము బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. షుగర్ మొత్తము బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెంగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తా చాలా స్లోగానే కలపాలండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా 2-3 బ్యాచెస్లో మనము వేసుకుంటా దీంట్లోకి చక్కగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇందులోకి నేను హాట్ కాఫీని కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. దీనివల్లనే ఈ చాక్లెట్ కేక్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాఫీ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు, కానీ కాఫీ కనుక ఇష్టమైన వాళ్ళు దీన్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తర్వాత దీన్ని మనము గ్రీజ్ చేసిన టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర బటర్ పేపర్ అయిపోయిందంటే చూసుకోలేదు, అందువల్ల నేను దీనిని పిండితో గ్రీజ్ చేశానండి. దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రీ హీటెడ్ ఓవెన్లో 160-170 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 35 to 40 minutes ఉంచి తీస్తే మనకి మంచి ఫ్లఫీగా స్పాంజీగా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇలా రెడీ అయిపోయిందా లేదా అని నేను చాక్తో మీకు చూపిస్తాను చూడండి. అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా అంటుకోలేదు. ఒకవేళ అంటుకుంది అనుకోండి, ఒక 5 minutes ఇంకో 5 minutes ఉంచండి. కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఆ పౌడర్ జల్లటం వలన కేక్కి అతుక్కుందండి, పర్వాలేదు, క్లీన్ చేసేయచ్చు.